నేటి ముఖ్యాంశాలు. 6 గ్యారంటీ పథకాల కోసం నియోజకవర్గ స్థాయి అధికారుల మరియు ప్రజాప్రతినిధులు ఆర్డీఓ కార్యాలయంలో దిశానిర్దేశ సమావేశం. సాదాసీదాగా యాలాల సర్వసభ్య సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. యాలాలలో వికసిత భారత్ సంకల్ప యాత్ర. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. బుధవారం తాండూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ప్రజాపాలన, అభయహస్తం, గ్యారంటీ పథకాల అమలు కోసం నియోజకవర్గ స్థాయి మరియు ప్రజాప్రతినిధుల దిశానిర్దేశ సమావేశం ఆర్డీఓ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీ పథకాల అమలుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. 6 గ్యారంటీ పథకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోపే 2 పథకాల అమలు ప్రారంభమైందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 6 గ్యారంటీ పథకాలు చేరనున్నాయని అన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని, ఎలాంటి సందేహాలు ఉండరాదని సూచించారు. ఎవరైనా అప్లికేషన్లు అమ్ముకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా మాట్లాడుతూ, వార్డు కౌన్సిలర్లకు కూడా ఈ సమావేశంలో పాల్గొనే విధంగా అవకాశం కల్పించి ఉంటే బాగుండేదని అన్నారు. వైస్ చైర్మన్ దీపా నరసింహులు మాట్లాడుతూ, కొందరు అప్లికేషన్లు అమ్ముకుంటున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. నవంద్గి పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, ఎల్వకన్య పిఎస్సిఎస్ చైర్మన్ రవీందర్ గౌడ్, ఎంపీపీ అనితా గౌడ్, యాలాల పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ, సమన్వయంతో పనిచేసి 6 గ్యారంటీ పథకాలు అమలు అయ్యేలా చూద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు చక్రపాణి, లలిత కుమారి, జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే 6 గ్యారంటీల పైన మొదటి సంతకం పెట్టి 48 గంటల లోపలనే 2 గ్యారంటీలు, ఉచిత బస్సు కానివ్వండి, ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షలు ప్రతి కుటుంబానికి ఆరోగ్యంగా ఉండాలని 2 పథకాలు ఇప్పుడే 48 గంటల్లో ప్రవేశపెట్టడం జరిగింది. మిగతాది కూడా దాంట్లో భాగంగా మిగతా 5 గ్యారంటీలు కూడా 100 రోజులు ఏదైతే ఇస్తామని చెప్పినామో దాంట్లోనే భాగంగా ఈరోజు ఈ ప్రత్యేక సమావేశం జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. దీంట్లో కొంతమంది సందేహాలు ఉండొచ్చు. ఇప్పుడే సోదరి చెప్పింది, కొత్త పాత పింఛన్లు తీసేస్తారేమో, కొంతమందికి అప్లికేషన్ నమ్ముకుంటున్నారేమో. ఇటువంటి అపోహలు మీకు ఎవ్వరు కూడా మీరు అపోహలు చెందవలసిన అవసరం లేదు. ప్రజలకు జవాబుదారితనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇది. ప్రజల ఇష్టంతో ఖచ్చితంగా మార్పు తీసుకురావాలి. తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ అయితే ఏదైతే అనుకున్నామో అది 10 సంవత్సరాలు జరగలేదు. మాకు బంగారు తెలంగాణ కావాలని చెప్పి ఏదైతే ప్రజలు కలగని ఈ గవర్నమెంట్ తీసుకొచ్చిండ్రో ప్రజలకు జవాబుదారితనంగా ఖచ్చితంగా ఉంటుందని చెప్పి కూడా వేదిక ద్వారా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటూ, అధికారులందరూ కూడా గత 2 నెలల నుంచి చాలా బ్రహ్మాండంగా కూడా ఎలక్షన్స్ ఏ ఒక్క ఇబ్బంది లేకుండా మన వికారాబాద్ జిల్లా కానివ్వండి, మన తాండూరు నియోజకవర్గం అనేది చాలా ప్రశాంతంగా జరిపినందుకు మీకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, సేమ్ టైం ఈ 6 రోజులు కూడా అధికారులు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. దయచేసి మీరందరి సహకారంతో సేమ్ టైం మా దగ్గర ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా మీకు అందరూ కూడా కోఆపరేట్ చేస్తారు. ఈ వారం రోజులు మీతోనే ఖచ్చితంగా నేను కూడా ప్రతిరోజు ఒక మండలు ఎక్కడ అవసరం ఉన్నా ఖచ్చితంగా మీ ఏపడి ఉంటా. మీకు ఏ గ్రామంలో సమస్య వచ్చినా కానీ ఆ సమస్యను వెంబడే పరిష్కరించే దిశగా నేను ఖచ్చితంగా మీ వెంబడి మీకు అందుబాటులో ఎల్లవేళలా ఉంటానని చెప్పి కూడా మీకు అందరూ కూడా కోరుకుంటూ, ఇదంతా కూడా మొన్న ఎలక్షన్స్ అయితే ఏ విధంగా సక్సెస్ చేసిండ్రో ఈ 6 గ్యారంటీలు సక్సెస్ చేసే బాధ్యత అధికారుల పైన, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పైన, ప్రతి ఒక్కరి పైన ఉంది. దయచేసి అధికారులు అనుకుంటేనే 2007లో ఆ రోజు గ్రామ సభలు పెట్టి ఇందిరమ్మ ఇల్లు కానీ, పింఛన్స్ కానీ ఏ విధంగా అయితే సక్సెస్ చేసినామో ఈ 6 గ్యారంటీలు అది కూడా రేపు అదే విధంగా, ఎందుకంటే ప్రజలకు అప్లికేషన్స్ పెడుతున్నామని చెప్పి ఒక నమ్మకం కూడా చాలా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక స్కీమ్ వస్తుందని చెప్పి, ఈరోజు హౌసింగ్ వస్తుందని చెప్పి ఇంతకుముందు ప్రభాకర్ చెప్పినట్లు మీ సేవల చుట్టూ తిరిగి కూడా అలసిపోయినరు. అలాంటి అవసరం చెందకుండా మీరు అంతకొద్ది ముందు ఎలక్షన్స్ కొద్ది ముందు కూడా మీరు ఖచ్చితంగా గ్రామాల్లో కూడా మేము ప్రజలకు చెప్పి ఉన్నాం, మేము ఎక్కడ కూడా బయటికి పంపకుండా తప్పకుండా ఆ గ్రామానికి పంపిస్తాం. అరువులో ఉన్న వారికి ప్రతి ఒక్కరు కూడా
ఇండ్లు కానీ, పింఛన్లు కానీ, రేషన్ కార్డు కానీ మీకు అందరికీ ఇచ్చే వెసులుబాటు మేము మా గవర్నమెంట్ కల్పిస్తుందని చెప్పి మనం ఖచ్చితంగా ప్రతి గ్రామంలో మాట ఇచ్చినాం కనుక అందరం కూడా ఈరోజు సీఎం గారు కూడా వారు ఇచ్చినటువంటి మాట ప్రకారము మన పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గం సీఎం గారికి కూడా సీఎం గారికి మంచి పేరు తీసుకురావాలి, మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మన అధికారుల పైన మీ అందరిపైన ఉంది. దయచేసి మీరు ఈ 10 రోజులు కూడా ఈ వర్కింగ్ డేస్ 6 రోజులు ఏదైతే అవుతుందో 6 రోజులతో బయట 6th వరకు, రేపటి నుంచి 6th వరకు ప్రతి నిమిషం కూడా ప్రజల కోసం ఆలోచన చేసుకుంటూ ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా మిగిలిపోకుండా అర్హుడైనటువంటి ప్రతి లబ్ధిదారుడికి అప్లికేషన్ ఫామ్ మనం తీసుకునే విధంగా మీ వంతు సహాయ సహకారం ఖచ్చితంగా ఉండాలని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకొకటి కూడా ఇంతకుముందు మన సోదరులు చెప్పారు, కొంతమంది లేకుంటారు కూడా బయట ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, పూర్ణలో ఉంటారు, బొంబాయిలో ఉంటారు. వాళ్ళు 4 మేఘాల మీద కూడా రమ్మనకుండా వాళ్ళకి కూడా ఒక 4 రోజులు 5 రోజులు టైం ఇచ్చి, ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో కమిట్మెంట్స్ ఉంటాయి, ఇదే కొన్ని పనులు ఉంటాయి కూడా వాళ్ళకు కొద్దిగా వెసులుబాటు ఇచ్చి వాళ్ళ అప్లికేషన్ కూడా తీసుకునే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా మీకు అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజే, ఎందుకంటే సీఎం గారు తొందరగా మనం 100 రోజులలో ఏదైతే చేయాలనుకున్నామో ఒక 3 రోజుల ముందు పెట్టి మొన్న 24th రోజే కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టుకొని 29 నుంచి అని చెప్పి డేట్ డిసైడ్ చేయడం జరిగింది. దాంట్లో పాటుగా డేట్ డిసైడ్ చేసుకోవడంలో పాటు ఒక అప్లికేషన్ ఫామ్ రావాలంటే కూడా ఈ రోజే అఫీషియల్ చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఈ రోజు ఆ ఫార్మేట్ కూడా ఈ రోజే రావడం జరిగింది కనుక ఈ రోజు రేపు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కౌన్సిలర్లు కానీ, సర్పంచులు కానీ ఎవరు కూడా దాంట్లో ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా మున్సిపల్ కానీ ప్రతి కౌన్సిలర్కి తెప్పించే బాధ్యత ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారు తీసుకుంటారు. ఆర్టీఓ గారు కూడా ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసుకుంటూ ప్రతి కౌన్సిలర్ కు ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా అని చెప్పి మీకు చేరేవేసే బాధ్యత కూడా తప్పకుండా ఆర్టీఓ గారు కానీ, నోడల్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ కూడా అనుక్షణము మీకు చేరవేసే విధంగా వాళ్ళు మీ వెంబడి ఉంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, కౌన్సిలర్కే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు చేరవలసినటువంటి బాధ్యత కూడా మండల నోడల్ ఆఫీసర్ల పైన ఖచ్చితంగా ఉంటుంది. మీరందరూ కూడా గ్రామ సెక్రటరీల ద్వారా కానివ్వండి, అంగన్వాడీ ఆశా వర్కర్స్ కానివ్వండి, అంగన్వాడీ టీచర్స్ అందరినీ కూడా వాడుకొని కౌంటర్స్ చేసేటప్పుడు కూడా ఎక్కడ కూడా లబ్ధిదారుల నుంచి అప్లికేషన్స్ తీసుకునేటప్పుడు ఎవరికి ఇబ్బంది రాకుండా, లబ్ధిదారునికి ఇబ్బంది రాకుండా, ఇంతకుముందే సోదరి మన వైస్ చైర్మన్ గారు చెప్తా ఉన్నారు, ఎవరో అమ్ముతున్నారు అమ్ముకుంటున్నారు అని చెప్పి అలాంటి ఉదంతులు కూడా ఎక్కడ వినిపించకుండా దయచేసి అలాంటి జరగకుండా కూడా తన సూచన కూడా కరెక్ట్, అలాంటి జరిగితే కూడా వారు ముందస్తుగా మనకు సూచన చేయడం చాలా మంచిదే. దీన్ని కూడా మీరందరూ కూడా పరిగణలోకి తీసుకొని అలాంటివి జరగకుండా చూడవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. మనమందరం కూడా అలాంటివి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన పైన ఉందని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అప్లికేషన్స్ పెట్టే ముందు గ్రామంలో అందరినీ కూడా ఒక వేదిక దగ్గరకు తీసుకొచ్చి వాళ్ళకు ఒక మంచి సందేశము, సీఎం గారు మాటగా సందేశం వినిపించుకుంటూ, ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందైతే ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పిస్తున్నామో సీఎం గారు ఇస్తున్నటువంటి మాట ఆ గ్రామంలో పసిగూడ వరకు, పండి ముసలి వరకు ఆ వార్డు చేరే బాధ్యత అధికారులందరూ తీసుకోవాలని చెప్పి కూడా మీకు అందరికీ కోరుకుంటూ, చక్కగా మీరందరూ కూడా గ్రాండ్ సక్సెస్ కూడా ఈ ప్రోగ్రామ్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ కూర్చుంటున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారికి, ఎంపీపీలో, జెడ్పీటీసీలో, మున్సిపల్ చైర్మన్, ఆర్టీఓ గారికి, ప్రజాప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాష్ట్రంలోని లబ్ధిదారులకు సామాజిక కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలను నెరవేర్చడానికి ఆ యొక్క ప్రజాపాలన కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం క్షేత్రస్థాయిలో పారదర్శక మెరుగైన పాలన అందించడం కార్యక్రమం లక్ష్యం. ప్రజల ముంగిట పాలనను తీసుకురావడం, 6 గ్యారెంటీలు సమర్థవంతంగా అమలు చేయుటకు ప్రజలకు ఆర్థిక సాధనలు అందించడం జరిగింది. కార్యక్రమము 10 దినాలలో 8 రోజులు 10 దినాలలో నిర్వహించబడింది. ప్రతిరోజు టీములు పరీక్షిస్తున్నారు. ప్రతి టీము రోజు 2 గ్రామ సభలు నిర్వహిస్తాయి. ధన్యవాదాలు. అనే కార్యక్రమం పైన రివ్యూ మీటింగ్ కి ఇక్కడ చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు మన మనోహరన్న గారికి, అలాగే ఆర్డీఓ గారికి, అలాగే చక్రపాణి గారికి,
అలాగే లక్ష్మారెడ్డి సార్ గారికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ వీణా శ్రీనివాస్ సార్ గారికి, ఎంపీడీఓ గారికి, డిడబ్ల్యూఓ గారికి, అలాగే దారా సింగ్ అన్న గారికి, అలాగే గౌరవ సీఎం గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు అందరికి న్యాయం చేయాలి అని చెప్పేసి చేపట్టారని ఈ 1 week లో ఈ కార్యక్రమాన్ని అందరూ ఎవరైతే బెనిఫిషియర్స్ ఉంటారో వాళ్ళందరి నుంచి దరఖాస్తులు తీసుకునే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ ఇప్పుడు తెలియజేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మన అన్న ప్రభాకర్ అన్న చెప్పినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి సీఎం చంద్రశేఖర్ రావు గారు కూడా గతంలో అన్ని కార్యక్రమాలు చేపడుతూ ఇది వరకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి బెనిఫిషియర్స్ కి ఏదైతే పెన్షన్స్ కానీ దివ్యాంగులకు కానీ ఎన్నో రకాలైనటువంటి స్కీమ్స్ ఇస్తూ ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకోవడం జరిగింది. కాకపోతే అదేదో సామెత ఉంది కదా, ఇంటికో పద్ధతి ఊరికో విధానం అన్నట్టుగా ఏ పరిపాలన వచ్చినప్పుడు వాళ్ళది ఆ రకంగా ఉంటది. దాని గురించి అన్నగారికి అదేం లేదు, ఎవరి వాళ్ళకు ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆడియో గారికి ఆఫీసర్కి అందరికీ తెలియజేస్తున్నాను ఏంటంటే ఈ రోజు మనకు రావడం ఈ గైడ్ లైన్స్ ఉన్నదే రావడం జరిగింది. కానీ మీరు ఇక్కడ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కదా, కాకపోతే ఇంకొంచెం కింద హాల్లో టెంట్ ఓపెన్ హాల్లో కానీ బయట గ్రౌండ్ లో కానీ టెంట్ అరేంజ్ చేసి గౌరవ కౌన్సిలర్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తే ఈ కార్యక్రమానికి బాగుండేది. ఎందుకంటే 36 వార్డ్స్లలో రేపు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అట్లీస్ట్ ఒక ముందు రోజైనా ఈ మీటింగ్ అరేంజ్ చేస్తే మా కౌన్సిల్ మీటింగ్ పెట్టుకోవడానికైనా టైం ఉంటుండే. ఇప్పుడు అట్లీస్ట్ ఈ రోజు ఇప్పుడు టైం అయిపోయింది, మేము సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఆల్రెడీ రేపటి నుంచి కలెక్షన్ చేయడము, దరఖాస్తులు తీసుకోవడము, వార్డ్ వైజ్ లీవ్ కూడా వేయడం జరిగింది. వార్డ్ వైజ్ గ్రూప్స్ కూడా కాబట్టి అందుకని వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుండేది. వాళ్ళకి ఇన్వాల్వ్ చేస్తే బాగుండేది కాబట్టి నెక్స్ట్ టైం ఇలాంటివి కాకుండా చూసుకోవాలని గౌరవ ఆర్డీఓ గారికి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ సర్క్యులర్ ఇంటికి పంపిస్తే కౌన్సిలర్స్ కూడా ఏందనేది తెలియదు, వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది. కాబట్టి ఈ మరొకసారి జరగకుండా చూసుకోండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతి ఒక్క బెనిఫిషియర్స్ కి ప్రతి ఒక్క ఇంటికి ఇప్పుడు అందరు అన్నవాళ్ళు చెప్పినట్టుగా కొంతమంది వాళ్ళు బ్రతుకు తెరువు రీత్యా కొన్ని ఊర్లలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఉండకపోవచ్చు, ఇవన్నీ తెలియకపోవచ్చు. వారికి కూడా ఏదైతే మీరు ఇంటికి వెళ్ళి దరఖాస్తు ఇస్తారు కదా, ఆ పక్కనే లాగ్ ఏదైనా ఉంటే పక్క వారికి చెప్పి వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వండి అని చెప్పేసి ఒక విషయం చెప్తే బాగుంటుందని కూడా తెలియజేస్తున్నాను. అలాగే టౌన్ లో ఇంతవరకు ఇప్పుడు మండలంలో టౌన్ జరిగింది అని అంటున్నారు, కానీ టౌన్ లో ఇంతవరకు ఏది జరగలేదు. గౌరవ కమిషనర్ గారికి కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడే ఈ నైటే మన తాండూరులో కూడా ఏదైతే ఈ విషయంలో ప్రతి ఒక్కరికి ప్రచారం అంటే వెహికల్ పెట్టి అనౌన్స్మెంట్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి అందరికి కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క బెనిఫిషియరీస్ కి దగ్గరికి స్కీమ్ పథకం వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఇంకో డౌట్ ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఇంతకుముందు ఇచ్చిన పెన్షన్స్ అన్నింటి కూడా వాటిని ఉంచుతారా, వాటిని తీసేస్తారా అని ఒక డౌట్ నాకు. మళ్ళీ కొత్త అప్లికేషన్స్ ఏమైనా చేయమంటారా? ఎందుకంటే పబ్లిక్ నుంచి వచ్చేవి అదే మా దగ్గరికి, పబ్లిక్ నుంచి వచ్చే ఏంటంటే వాళ్ళు అడిగే క్వశ్చన్ మాట అదే. ఇది వరకు ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ అది క్యాన్సిల్ అవుతుందా, మళ్ళీ వస్తాయా అనేది కొంచెం పబ్లిక్ లో డౌట్ ఉంది. ఏదేమైనప్పటికైనా సరే అంటే ఎవరి పాలన వాళ్ళకు ఉంటుంది కాబట్టి మాది కూడా మాకు డౌట్ ఉంది. అందుకని ఏది ఏమైనా ఇది వరకు వచ్చిన బెనిఫిషియర్స్ కి మాత్రం ఎలాంటి లోటు లేకుండా వారికి ఖచ్చితంగా వాళ్ళకు మళ్ళీ కొత్త వారికి ఇవ్వాలని ప్రభుత్వానికి మీరు విన్నవించుకోవాలని ఎమ్మెల్యే గారికి మీరు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను విన్నది ఏంటంటే ఈ రేపు ఏదైతే పంచబోతున్నారు అప్లికేషన్ ఫామ్, దాన్ని కూడా అమ్ముకోబోతున్నారు అని తెలిసింది. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన ఎలక్షన్స్ పక్కన పెట్టి
ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అనకుండా అర్హులైన పేదలందరికీ ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేయాలని ప్రతి ఒక్కరు మీకు కంప్లైంట్ చేస్తున్నాను, అలాగే విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. ఇంకో విషయం మెయిన్ ఏంటంటే ఈ 6 గ్యారెంటీలు ఏదైతే ఉందో దానికి ప్రతి దానికి ఇది లింక్ అంటున్నారు, రేషన్ కార్డ్ లింక్. ముఖ్యంగా మనం రేషన్ కార్డ్ ని సైట్ ఓపెన్ చేసుకుంటే అది పేద ప్రజలకు హెల్ప్ఫుల్ ఉంటుందని తెలియజేస్తున్నాను. ఇంకోటి ఆధార్ కార్డ్ ఇష్యూస్ కూడా మన దగ్గర తాండూరులో చాలా ఉన్నాయి. ఆధార్ కార్డ్ సరైన సెంటర్ లేదు మన తాండూరులో. ఈ విషయం మీ ద్వారా మీకు చాలాసార్లు తెలియజేయడం జరిగింది. ఇంతవరకు ప్రోగ్రెస్ లేదు మన తాండూరులో. ఇంకోటి ఏదైతే ఉందో మన కౌన్సిలర్స్ ఇప్పటి వరకు తెలియలేదు. మన ఇక్కడ చెప్పినటువంటి కౌన్సిలర్స్ నేను కూడా ఏకీభవిస్తున్నాను. మాకే తెలియనప్పుడు ఇక మా జనాలకు మేము రేపటి వరకు ఎప్పుడు పొద్దున 9 గంటలకు ఎట్లా తెలియజేయాలి, ఎట్లా చెప్పుకోవాలా, మళ్ళీ ఇచ్చిన కొద్ది సమయాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, మీరు కూడా ఒకసారి దృష్టి సారించండి. ఈ కంప్లైంట్ మళ్ళీ రేజ్ చేయకుండా చూసుకోండి. ఈ ముఖ్యంగా అప్లికేషన్ అమ్ముకోబోతున్నారనే విషయాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని అటువంటి ఏది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారు మీరు కూడా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నాట్ ఫర్ సేల్, అది అమ్మేదే ఉండదు, గవర్నమెంట్ నుంచే సప్లై అవుతుంది. ఫ్రీగా ఇస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అమ్మా అవి ఏమైనా వస్తే మా దృష్టికి తీసుకురండి అమ్మా, వారి మీద క్రిమినల్ కేసు పెడతామమ్మా. మా దృష్టికి తీసుకురండి, మీరు క్రిమినల్ కేసు పెడతాం. విత్ ఎవిడెన్స్ ఏంటి, నేను క్రిమినల్ కేసు పెడతాం. ఓకే ఓకే మేడం. మరి ప్రజాప్రతినిధుల సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ పెద్దలు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారికి మరియు ఆర్డీఓ సార్ గారికి, మరి వేదిక పైన మున్సిపల్ చైర్మన్ మరియు జెడ్పీడీసీలు, ఎంపీపీలు, మరి నాతోటి మున్సిపల్ కౌన్సిలర్లు, మరి ప్రజాప్రతినిధులకు అందరికీ పేర్కొన్న ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిండ్రో ఎన్నికల ముందు 6 గార్డెన్ స్కీమ్ తీసుకొని వస్తామని చెప్పి ఈ రోజు ప్రజల వద్దకు తీసుకురావడం చాలా సంతోషకరం. గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ప్రజల వద్దకు వెళ్ళాలి అని చెప్పేసి రచ్చబండ కార్యక్రమం చేపట్టారు. ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన అని చెప్పేసి కార్యక్రమం పెట్టి ప్రజల వద్దకే నేరుగా వెళ్లి వారి సమస్యలు తీర్చడానికి మరి ఏదైతే గ్యారంటీ స్కీములు పెట్టిరో అవి ఒక్కొక్కరికి ఏదైతే నిరుపేదలైన అర్హులకు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు అధికారులనే మరి వార్డులో ప్రజలకు తీసుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు ఏదైతే స్కీమ్ పెట్టి మరి మీ సేవా ఆఫీసుల దగ్గర అప్లికేషన్ మరి బ్రోకర్ల మధ్యలో ఒక అప్లికేషన్ ఫామ్ 5 రూపాయలు ఉంటే మరి 25 రూపాయలు 35 రూపాయలు పెట్టి మరి ఈ రోజు ఆ స్కీమ్ అప్పుడు పెట్టడం జరిగింది. మరి ఏది కూడా ఆ స్కీమ్ లో ప్రజలకు అందలేదు. ఇప్పుడు డైరెక్ట్ గా ప్రజల వద్దకే మా ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యే గారు మరి ప్రజలకు వెళ్ళడం, ప్రజలు ఏదైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి అర్హులుగా మరి ఆ స్కీమ్ అందజేయాలని చెప్పి చెప్పడం చాలా సంతోషకరం. ఇటు కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి అధికారులకు మరి మా ప్రజాప్రతినిధులు తప్పకుండా మీకు సహాయ సహకారం అందిస్తామని తెలుస్తూ ఆహ్వానించిన అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాం. పోలీస్ ఒక్కరితోనే కాదు, ఎందుకంటే ఒక గ్రామంలో 3 కానిస్టేబుల్స్ మాకు సరిపోతున్నారు ఈ ప్రోగ్రామ్స్ కు. ఎందుకంటే అన్ని మండలాల్లో ఉంది, పైగా 6 గ్రామాలు, ఒక మండలంలో 6 గ్రామాలు ఒకరోజు నిర్వహించబడుతుంది. కాబట్టి మెన్ షార్టేజ్ ఉంటుంది, 3 మాత్రమే వస్తారు. అయితే వారితో కాకపోతే మీరు కూడా ప్రజాప్రతినిధులు, అక్కడ ఉండే పబ్లిక్ కూడా కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే మనం ఈ మధ్యనే ఎలక్షన్స్ చేసుకున్నాం, ఎన్నో వేల మంది వచ్చినా కానీ ఒకరిద్దరు కానిస్టేబుల్స్ మనం చాలా బాగా చేసుకున్నాం, చాలా జరుపుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా మాకు కోఆపరేట్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ చేయాలని కోరుతున్నాము. అలాగే ప్రజాప్రతినిధులు కానీ పబ్లిక్ కానీ అంటే చిన్న చిన్న సమస్యలు అనేది అక్కడ కంపల్సరీ వస్తాయి, రైజ్ అవుతాయి. కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది పబ్లిక్ లో, కొత్త ప్రోగ్రామ్ కాబట్టి కొంత కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ళు అసంతృప్తితో ఏదైనా చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గమనించే మనం వాళ్ళని సర్ది. పెద్దలు ఎమ్మెల్యే గారు మనోహర్ గారు, ఆర్డీఓ గారు, స్పెషల్ ఆఫీసర్స్, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. పత్రికా సోదరులందరూ కూడా ప్రజాపాలన ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా
బీద బడుగు బలైన వర్గాలకు చైతన్యాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందరూ కూడా మనం దాంట్లో పార్టిసిపేట్ చేసి ప్రజాప్రతినిధులను కూడా మీరు అందరూ కలుపుకొని పోయి ప్రజాప్రతినిధులకు ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు కానీ, సర్పంచులు కానీ, కౌన్సిలర్స్ కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీలు కానీ అందరినీ కూడా కోఆపరేట్ చేసుకొని మీరు చేసినట్లయితే సక్సెస్ అవుతాం. మీరు అందరూ దాన్ని ఒక రోజు ముందే మనం టర్న్ డౌన్ చేసినట్లయితే అందరికీ తెలుస్తుంది. అక్కడక్కడ ఉన్నవాళ్ళని కూడా అజయ్ ప్రసాద్ చెప్పినట్టు అందరినీ పిలుచుకుంటారు. వాళ్ళకి కావలసినటువంటి అన్ని పేపర్స్ కూడా అన్ని ఇంటింటికి అందిస్తామని ఆఫీసర్ చెప్తున్నారు. కాబట్టి అందరి ఇంటింటికి తప్పకుండా ఇవ్వాలి. అందరు ఎవరున్నా పార్టీలకు అతీతంగా ఈ ప్రభుత్వం పనిచేస్తారు. కాబట్టి మీరు పార్టీలకు అతీతంగా అందరికి ఇంటింటికి ఇచ్చి వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి తెలువని వాళ్ళు ఎడ్యుకేటెడ్ శ్రేణుల్లో కూడా మీరు అంతా చూపించి ఇట్లా చేయాలి, మనం ఇవి చేయాలి, మనకి పేపర్స్ కావాలి, మనం ఏంటని ఆ ఇంటికి పోయి మనం పేపర్ ఇచ్చినప్పుడు వాళ్ళకి చెప్పవలసిన అవసరం ఉన్నది. ఈ విధంగా మనం అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడెక్కడ యాభైలలో వస్తారో మీరు మొదలే డిక్లేర్ చేసినట్టయితే అక్కడ అధికారులు అందరూ మన ప్రజాప్రతినిధులు కూడా ఉంటారు. వాళ్ళకు వచ్చినప్పుడు మేము కూడా అక్కడ ఉండి ఎమ్మెల్యే గారికి అక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా మనం కూడా చెప్తారు. కాబట్టి అధికారులు ఆ విధంగా ప్రోగ్రామ్ ఫిక్స్ చేయాలని మీ అందరితో కోరుకుంటూ మీరు అందరూ రెడీ చేస్తారు. కాకపోతే చేసినట్టయితే మేము కూడా ప్రజాప్రతినిధులకు ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉంటే అక్కడికి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలను ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకు ఈ స్కీమ్ అందేటట్టు అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ అందేటట్టు చేయవలసిన బాధ్యత మనందరికీ ఉంది. దాంట్లో మనం కూడా అందరం కూడా పాల్పంచుకొని ప్రభుత్వానికి చేయూతనిచ్చి, ఎమ్మెల్యే గారికి చేయూతనిచ్చి మన ప్రాంతాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా మనం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. ఈరోజు ప్రజాపాలన అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ శాసనసభ్యులు పెద్దలు మనోహర్ రెడ్డి గారు, మరి ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత వహించిన సభాధ్యక్షులు ఆడియో గారు, వేదికలో ఉన్న అధికారులు, డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దరఖాస్తు తీసుకున్నప్పుడు మళ్ళీ అప్లికేషన్ వెరిఫై చేస్తుంటారు. తర్వాత రసీదు ఇస్తుంటాం. అప్లికేషన్ ఇస్తున్న రసీదు అక్కడ నెంబర్తో ఇస్తున్నాం. నెంబర్తో గ్రామసభ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు సందేశం అయిన తర్వాత అందరం మాట్లాడిన తర్వాత కౌంటర్ పెడుతున్నాం. 5 నుంచి 6 కౌంటర్ పెట్టాం. చిన్న గ్రామ పంచాయతీ, పెద్ద గ్రామ పంచాయతీ కనీసం 100 మందికి ఒక కౌంటర్ పెట్టాం. కౌంటర్ పెట్టేసి అందులో మన లేడీస్ కు 2/3 కౌంటర్స్ లేడీస్ పెడుతుంటారు. మళ్ళీ వికలాంగ కౌంటర్ పెట్టుకుంటారు. మళ్ళీ స్పెషల్ కౌంటర్ పెట్టుకుంటారు. ఇలా పెట్టేసి ఎక్కడ కూడా జామ్ కాకుండా తీసుకుంటాం. ఎన్ని కౌంటర్స్ పెడతారు గ్రామంలో? మినిమం 100 మందికి ఒక కౌంటర్. మినిమం హౌస్ హోల్డ్స్ రేషన్ కార్డు ప్రకారం హౌస్ హోల్డ్స్ కనీసం అయితే 5 కౌంటర్లు చిన్న పంచాయతీ. పెద్ద పంచాయతీ 15-20 కౌంటర్. మనం దరఖాస్తు ఇచ్చాం సార్. ఆ దరఖాస్తు ఇచ్చిన తర్వాత ఫిల్అప్ చేయడానికి కోసం టీమ్స్ పెట్టాను. ఆ టీమ్స్ వాళ్ళంతా హెల్ప్ చేస్తారు. ఫిల్అప్ చేసిన తర్వాత స్కూటీ చేస్తారు. స్కూటీ చేసిన తర్వాత సందేశాలు గౌరవ ప్రజాప్రతినిధులు వస్తాయి. వాళ్ళ స్పీచెస్ ఉంటాయి. అటువంటి ఖచ్చితంగా జనాలను ఉపయోగించాలి. అప్లికేషన్ ఇంటికి ఇచ్చి మీరు అందరూ ఒక దగ్గర కూర్చోవాలి, రావాలి. అప్లికేషన్ ఇంటికి ఇచ్చి మనం తీసుకోవడం మ్యాక్సిమం ఊర్లోకి వస్తే మ్యాక్సిమం జనాలు ఉండాలి. మీరు ఇచ్చే సందేశం ఏంటంటే జనాలు పోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఎలక్షన్లు చేసినప్పుడు గవర్నమెంట్ 6 గ్యారెంటీ ఆల్రెడీ 2 ఇప్పటికే అయిపోయింది. 4 అప్లికేషన్ ద్వారా మీరు ఇవ్వండి. ఇవన్నీ బైబుల్ని బట్టి వాళ్ళ దాన్ని బట్టి కూడా శాంక్షన్ చేసి పోతున్న అప్లికేషన్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి. సీఎం గారు సందేశం అడ్రస్ మొత్తం మీదే ఉంటుంది. గేట్స్ ముందే చివరికి అప్లికేషన్ దాంట్లో ప్రిఫరబుల్ ఏమన్నారంటే అప్లికేషన్ ఫామ్ తో పాటు వైట్ రేషన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు ఉంటే పెట్టండి. లేని వాళ్ళు కూడా తీయవచ్చు. మేము లేదు కాబట్టి తీసుకోవడానికి అసలు ఛాన్సే లేదు. ఉంటే కొంచెం ప్రాసెస్ ఈజీగా అవుతుంది. బయట ఫాస్ట్ అవుతుంది. అండ్ ఏ లబ్ధిదారులకి మనం బెనిఫిట్ ఇవ్వాలని గవర్నమెంట్ ఇంత ప్రాబ్లం ఇస్తుందో ఫాస్ట్ గా ఇచ్చేస్తాం. లేకపోతే సార్ నాకు ఆల్రెడీ 2 రోజులు ఆ ప్రాబ్లం కూడా ఉన్న వాళ్ళందరికీ తీసుకుంటాము. సపరేట్ కౌంటర్స్ కూడా పెట్టాం. అట్లా దాంట్లో మున్సిపాలిటీకి వస్తే 36 వార్డులు ఉన్నాయి. 36 వార్డుల్లో 20 రేపటి నుంచి పొద్దున 3 సాయంత్రం 3 6 వార్డ్స్ కంప్లీట్ చేస్తే మనకి జనవరి 6 వరకు టోటల్ 36 వార్డ్స్ మనం కవర్ చేయగలుగుతాము. ఒక డేటా ప్రకారం 25 తేదీ
ఆఫీస్ తాండూరు మున్సిపాలిటీలో వార్డు నెంబర్ 1, 2, 3లో మనం పొద్దున 4 అంటే పొద్దున 8 నుంచి 12 గంటల వరకు అంగన్వాడీ సెంటర్ బెడ్రస్ కాలనీ, మక్కామల్లి ఇందిరానగర్, గుంటూరుపేట గ్రౌండ్, అంగన్వాడీ సెంటర్ రామన్ నగర్ అండ్ సమాజ్ బస్తీ మున్సిపల్ పార్క్. ఇవన్నీ మనకు టెక్నికల్లీ దగ్గరలో ఉన్న వార్డ్స్. ఇంకో దూరం ఫస్ట్ 2 డేస్ కొంచెం దగ్గరలో మనకి పెట్టుకుంటే ప్రజలకి వాళ్ళకి కొత్త మనకి న్యూ ఇనిషియేటివ్ అది కొత్త ఇనిషియేటివ్. సో ఎటువంటి కంపెనీలు లేకుండా స్మూత్ గా ఎటువంటి క్యాండిడేట్ ఎవరు వచ్చినా కానీ ప్రాబ్లం లేదు. సపరేట్ కౌంటర్ పెట్టి అక్కడ తీసుకుంటాము. వార్డు కూడా స్పెషల్ ఆఫీసర్ చేస్తున్నాము. ఆ రోజు అప్లికేషన్ ఇవ్వలేని పరిస్థితులు ఉంటే వాళ్ళు నెక్స్ట్ వార్డు ఆఫీసర్ ఉండవు. నాకు పలానా వార్డు అంటే అక్కడ అప్లికేషన్ తీసుకుంటాం. సో స్పెషల్ రిక్వెస్ట్ నాట్ అప్లికేషన్ అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మున్సిపాలిటీ వార్డు మెంబర్స్, బిల్ కలెక్టర్స్ అందరూ కూడా కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ప్రతి ఒక్క లబ్ధిదారునికి గవర్నమెంట్ ఏదైతే బెనిఫిట్స్ ఇవ్వాలనుకుంటుందో ఆ బెనిఫిట్స్ అన్ని వచ్చేటట్టు రెస్పాన్సిబిలిటీ నెరవేరుతుంది. దీనికోసం ఏమిటంటే మనకు కమిషనర్ గారు ప్లస్ సిబ్బంది కొంచెం ప్రతిరోజు ముందు రోజు 20 మార్క్స్ అప్లికేషన్ ఫామ్ వస్తున్నారు. వాళ్ళ పర్సన్ తీసుకెళ్ళి ఇవ్వడం కూడా జరుగుతుంది. వాళ్ళు చేస్తే ఏ వార్డు వాళ్ళకి కేటాయిస్తుంది. ఒక్కొక్కరికి నేను 400 హౌస్ పెట్టుకుంటాను. సో అట్లా ఆల్మోస్ట్ 6-7 గంటలు రష్ కూడా ఏముండదు. ఈ ఫెసిలిటీ మనకి గవర్నమెంట్ కల్పిస్తుంది కాబట్టి యాజ్ గవర్నమెంట్ ఆఫీసర్ పర్సనల్ బాగుంటుందని నా కోరిక. ఎందుకంటే ఈరోజు ప్రజలకు తెలవాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, ఎన్నికల ముందు ఏం వాగ్దానాలు చేసినారు, వాళ్ళు ఏవి అమలు చేస్తున్నారు అనే విషయాలు ప్రజలకు వెళ్ళాలంటే ఆ విధంగా అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శులతోటి రేపే ఆ కార్యక్రమం చేసి రేపటి కార్యక్రమం ఎట్లా నడుస్తుంది కాబట్టి ఎల్లుండి నడిచే కార్యక్రమానికన్నా వాళ్ళు ఒక రోజు మొదలు అదే గ్రామ పంచాయతీలో కూడా గ్రామ ప్రజలు కూడా ఉన్న గ్రామ ప్రజలందరినీ పిలిపించి గ్రామ పంచాయతీల ముఖ్యమంత్రి గారి సందేశం చెప్పిన తర్వాత మేము ఎన్నికల ముందు ఈ వాగ్దానాలు చేసినాము, 6 గ్యారెంటీలు అమలు చేస్తాము. దాంట్లో 2 ఇప్పటికే అమలైనవి, ఇంకా 4 కూడా ఈ 100 రోజులు అమలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారు. కాబట్టి అదేవిధంగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ సహకరించి ఇప్పుడు ఇక్కడ శాసనసభ్యులు గారికి కూడా మంచి పేరు తీసుకురావాలి. పక్కనున్న కోడంగల్ నియోజకవర్గం నుంచే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి వారికి కూడా రాష్ట్రంలో మంచి పేరు రావాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన అందరికీ పేరు ధన్యవాదాలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమానికి మరియు ప్రతి పేదవాడికి ఈ యొక్క 6 గ్యారంటీలు అందేలా చూడాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క టీవీ స్థాయి అధికారుల బృందాన్ని ప్లేస్ సెలక్షన్ చేసిన ప్రతినిధులు గ్రామ పంచాయతీ ప్రజలందరినీ ముందుగా గ్రామ పంచాయతీ పరిధిలోకి ఆహ్వానించి అక్కడ ముఖ్యమంత్రి గారి సందేశం చదివిన తర్వాత వారికి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ఇచ్చినట్లయితే మన యొక్క ఈ యొక్క ప్రజాపాలన ముఖ్య ఉద్దేశం పూర్తవుతుంది. కావున మనం డప్పు చాటు పేర్చడం పొద్దున్న ఈ 5 స్కీమ్ల 6 గ్యారెంటీల స్కీమ్ సంబంధించిన దరఖాస్తులను కూడా మా యొక్క స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళు ఆ అధికారులతో మాట్లాడి జిరాక్స్ కూడా తీయించి పెట్టడం జరిగింది సార్. ముందే ఆ గ్రామంలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కొన్ని కాలమ్స్ ఫిల్అప్ చేసేట్టు ఉంటాయి కాబట్టి కుటుంబ సభ్యులు ముందే ఫిల్అప్ చేసుకోవాలి. ఈ రోజు మీటింగ్ ఉందంటే ఇప్పుడే నింపాలంటే వాళ్ళ దగ్గర జిరాక్స్ ఉండదు, ఆధార్ కార్డు ఎన్నో ఉంటుంది, ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఎన్నో ఉంటుంది. కాబట్టి మేము ముందే ప్రతి ఇంటికి కూడా పంచాయత్ సెక్రటరీ నుండి మున్సిపల్ ఆర్పీల నుండి వీళ్ళందరి నుండి ఇంటింటికి దరఖాస్తు ముందే ఇస్తాము. వాళ్ళు ఫిల్అప్ చేసుకుని జస్ట్ కౌంటర్ లో వచ్చి నిలబడి ఇస్తే సరిపోతుంది సార్. కాబట్టి ఆ విషయంలో కూడా మీ దృష్టికి మేము తెస్తున్నాం సార్. జిరాక్స్ కోసం కూడా జనాలు జిరాక్స్ సెంటర్ చుట్టూ బారులు తిరగాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వం ఆ విధంగా చేస్తుంది. ఇంకొకటి అధికారులందరూ కూడా మనం కూడా ఏంటంటే మన జిల్లాకు చాలా ప్రత్యేకత ఉంది. ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ అసెంబ్లీ స్పీకర్ గారు కూడా మన జిల్లా నుండి ఉంది కాబట్టి మన జిల్లాలో మనం ఇంకొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. జనాలందరూ కూడా బాగుంటుందని కోరుకుంటూ ఇంకెవరైనా గౌరవ జడ్పీటీసీ ఎవరైనా మాట్లాడితే కోరుతున్నాం. బంగారు తెలంగాణ నిర్మాణంలో ఉద్యోగులు తప్పకుండా పాలు పంచుకుంటారు. ఈ 6 గ్యారెంటీలకు మేము ఉద్యోగులందరూ కూడా గ్యారెంటీ ఇస్తున్నాం. ఈరోజు ప్రజాపాలన కార్యక్రమంలో రివ్యూ మీటింగ్కి ఇచ్చేసిన మన ప్రియతమ నాయకుడు తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మనోరమ గారికి, వేదికపై ఉన్న ప్రజలందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరికీ నేను ఒక్కటే కోరేది, మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశించి
ఏదైతే వాగ్దానం చేసి ఈరోజు ఈ పథకాలని 6 గ్యారెంటీలన్నీ పెట్టిండ్రో ఈ 6 గ్యారెంటీలన్నీ సక్సెస్ఫుల్ కావాలంటే ప్రతి గ్రామంలో ఆ గ్రామంలో ఉన్న వార్డు మెంబర్తో సహా ఆ గ్రామంలో ఉన్న సంఘాలతో సహా ఆ గ్రామంలో ఉన్న యువతతో సహా అందరూ కూడా సహకరించి అందరికి సహకారం తీసుకొని ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా అందరికీ ఇంటిమేషన్ ఇచ్చి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలి. ముఖ్యంగా ఎవరైతే బెనిఫిషియర్స్ ఉంటారో వీళ్ళ బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళు అవుట్ స్టాండింగ్ చాలా ఉంటారు. హైదరాబాద్ లో బొంబాయిలో ఎక్కడెక్కడ బద్దెని పోయిన ఉంటారు. వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు లేట్ వచ్చినా 2-3 రోజులు లేట్ అయినా కూడా వాళ్ళ అప్లికేషన్ తీసుకొని వాళ్ళకు బెనిఫిట్ పొందేటట్టు చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆఫీసర్స్ మాత్రం నేను చూస్తున్న 2 డేస్ నుంచి ఇక్కడ ఉన్న మా బజరాజ్ మండల ఆఫీసర్స్ కూడా చాలా చక్కగా వాళ్ళు మీటింగ్స్ చేసుకోవడం జరుగుతున్నది. అన్ని గ్రామాల్లో మంచి అధికారులు నేర్చుకున్నారు. గ్రూపులు మంచిగా తయారు చేసుకుని ముందుకు సాగుతున్నారు. మీరు అలాగే కూడా అందరు కాన్స్టిట్యూన్సీలో కూడా అటెండ్ చేసి మన మనోహర్ గారికి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుసుకుని ఒక సర్కులర్ కూడా రెడీ చేసుకుంటాం. సర్కులర్ ప్రతి కౌన్సిలర్ కి చైర్మన్ వైస్ పంపించేస్తాం. పంపిస్తాం వస్తుంది రీచ్ సార్. జస్ట్ బిఫోర్ అప్డేట్ చేసి వచ్చిన ఈవినింగ్ చేస్తుంది. ప్లస్ ఇది మహిళా సంఘాల ద్వారా ప్రతి ఇంటికి అప్లికేషన్స్ ఇస్తారు. 4 కౌంటర్స్ పెడతాం సార్. Receiving of applications, special officer receive all applications. There is no lagging. కొంతమంది మిస్ అయి ఉంటారు, కొంతమంది ఇంకా స్టార్టింగ్ కదా, కొంతమంది మిస్ అయి ఉంటారు. కాబట్టి వాళ్ళకు సంబంధించిన దరఖాస్తులు టీమ్ లీడర్లకే ఆ గ్రామ పంచాయతీలోనే 6వ తారీఖు వరకు కూడా ఇవ్వచ్చు. 6వ తారీఖు వరకు కూడా ఇవ్వచ్చు. 6వ తారీఖులో కూడా ఇవ్వచ్చు. అయిపోయింది అనేది సమస్య లేదు. ప్రతి ఒక్క దరఖాస్తు కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక హౌస్ హోల్డ్ ఒక ఇంట్లో ఇంకో 3 ఫ్యామిలీస్ ఉంటాయి. 3 ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళకి 3 దరఖాస్తులు ఇవ్వాలి. ఇంకోటి కౌంటర్స్ కూడా మనం 5 కౌంటర్లు పెడతాం. కౌంటర్ నెంబర్ 1 ఉంటుంది. కౌంటర్ నెంబర్ 1 ఉంటే ఆ సీరియల్ నెంబర్ మీరు అప్లికేషన్ మీద వేసేటప్పుడు కౌంటర్ నెంబర్ 1/1 అట్లా వేసుకోవాలి. మీరు కౌంటర్ నెంబర్ 2 ఉంటే కౌంటర్ నెంబర్ 2/1 అట్లా అప్లికేషన్ నెంబర్ వేసుకోవాలి. టీమ్ లీడర్లు ఇది గ్రహించగలరు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్తారంటే రేపు ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ రోజు నైట్ సంబంధించిన పంచాయత్ సెక్రటరీ కావచ్చు, ఆర్పీలు కావచ్చు, సెక్రటరీలు అయితే స్పెషల్ గా విలేజ్ లో ఉండమని చెప్పారు సార్ ఈ రోజు నైట్ కు. ఎందుకంటే రేపు ఎర్లీ మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయింది కాబట్టి ఆల్రెడీ టాంటాం వేయించారు. నిన్న ఈ రోజు టాంటాం వేయిస్తారు. ఎల్లుండి జరిగే గ్రామాన్ని కూడా ఈ రోజు టాంటాం వేయమని చెప్పడం జరిగింది. మళ్ళీ రేపు మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఆ రోజు సాయంత్రం కూడా టాంటాం వేయించి అందరూ కూడా చెప్పమని జరిగింది సార్. గౌరవ ప్రజాపతిని మీకు తెలుసు, ఆ గ్రామంలో ఒక విలేజ్ ఉంది. వాళ్ళకి ఇప్పటికే ఏ స్కీమ్ లో ఎవరు ఉన్నారు, మీరు వాళ్ళకి కొంచెం చెప్తే బాగుంటుంది సార్. అధికారులు వాళ్ళు విలేజ్ మొత్తం వాళ్ళకి అవగాహన ఉండదు. మీకు ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళకి మీరు చెప్పండి, మేము కూడా మా తరఫు నుండి చెప్తాం. అయితే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో రేపు 28వ తారీఖు రోజు ఇందాక మన స్పెషల్ ఆఫీసర్ చెప్పినట్ల ఎవరైనా లేకపోతే వాళ్ళు నెక్స్ట్ డే కూడా 6 తారీఖు వరకు కూడా సమస్య సెక్రటరీకి ఇవ్వచ్చు. అదేవిధంగా లాస్ట్ 6 తారీఖు రోజు 5 తారీఖు జరిగే విలేజ్ లో వార్డులో కానీ విలేజ్ లో కానీ ఉంటారు కదా, ఆ జనాలు ఎవరైనా అర్జెంట్ పని హాస్పిటల్ పోయినా లేదా ఇంకెక్కడైనా అర్జెంట్ పోతే వాళ్ళు ముందు కూడా ఇవ్వచ్చు సంబంధిత సెక్రటరీకి. జిల్లా కలెక్టర్ గారు ఈ వెసులుబాటు కూడా కల్పించారు. ఎందుకంటే 28వ తారీఖు ఉన్న 6 వరకు ఇస్తారు, మరి 6 తారీఖు ఉన్న ఎక్కడ వాళ్ళని కూడా ఆ డౌట్ కూడా రేజ్ చేశారు మా అధికారులు. చేసి వాళ్ళు అర్జెంట్ ఉంది హాస్పిటల్ పర్పస్ లో పోవాలి లేదా ఇంకెక్కడ పోవాలంటే వాళ్ళు అంత ముందు రోజు కూడా సెక్రటరీకి ఇవ్వమని కూడా ఆ విధంగా వెసులుబాటు కల్పించారు సార్. ఇంకొకటి ఈ యొక్క కార్యక్రమం నిరంతర ప్రక్రియ, ప్రతి ఎవ్రీ 4 months కూడా ఒకసారి మళ్ళీ రివిజన్ ఉంటుంది. కాబట్టి దయచేసి జనాలు అందరూ కూడా ఉదయం 8 గంటల నుండి 2 గంటల వరకు ఒక గ్రామం, సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఒక గ్రామం ఉంది. అయితే గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క పెద్ద గ్రామాన్ని ఒక విలేజ్ ఒక రోజు ఒక పెద్ద గ్రామం ఒక చిన్న గ్రామం అట్లా తీసుకుంటే మనకు టైం కవర్ అవుతుందని చెప్పారు. మేము ఆ విధంగా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నాం సార్. గౌరవ ఎంపీడీ వాళ్ళందరూ కూడా గౌరవ ఎంపీపీలు జడ్పీటీసీలు ప్రజాప్రతినిధుల గ్రూప్ లో కూడా షెడ్యూల్ ఇప్పటికే షేర్ చేసి ఉన్నారు. కాబట్టి చేయకపోతే మళ్ళీ షేర్ చేస్తాం సార్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని కూడా మున్సిపల్ కమిషనర్ సార్ మన అర్బన్ ఏమేమి చేస్తున్నాం ఒకసారి చెప్పాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ సార్.
బుధవారం యాలల మండల కేంద్రంలో ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసమే 6 గ్యారంటీ పథకాలను ప్రభుత్వం ప్రవేశపెడుతున్నదని అన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు మాట్లాడాలి, మిగతా సమయంలో అభివృద్ధి కోసమే పాటుపడాలని కోరారు. ప్రజలు తమకిచ్చిన అవకాశాన్ని ప్రజాప్రతినిధులు వినియోగించుకొని అభివృద్ధి కోసం పాటుపడాలని సూచించారు. ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు జరిగే ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తా ఉంది. వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ఏదైతే ఇస్తామని అయితే చెప్పినామో చెప్పిన దాంట్లో ఇప్పటికే ఉచిత బస్సు కానివ్వండి, 10 లక్షల ఆరోగ్యశ్రీ కానీ ఇప్పటికే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మిగతా 4 కానీ ఉచిత ఫైర్ సిలిండర్ కానివ్వండి, వితంతు పింఛన్స్ 4,000 కానివ్వండి, చెప్పిన అన్ని 4 పథకాలను కూడా రేపటి నుంచే గ్రామ సభలలో ఆ రోజే చెప్పినాం. మీరు ఎక్కడ మీ సేవలకు ఎవరు కూడా పోవాల్సిన అవసరం లేదు. జిరాక్స్ తీసి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. అధికారులనే మన గ్రామాలకు పంపించి ఆఖరి లబ్ధిదారుని వరకు ప్రతి లబ్ధిదారునికి అప్లికేషన్ ఫిల్అప్ చేసే వరకు కూడా అధికారులను మన దగ్గరనే ఉంచుతామని చెప్పి రేపు 6 తారీఖు, రేపు 29 నుంచి 6th వరకు మధ్యాహ్నం 2 రోజులు హాలిడేస్ ఉంటాయి. ప్రతి గ్రామంలో అధికారులందరూ కూడా మన గ్రామంలోకి వచ్చేటారు. ప్రతి సర్పంచులు, ఎంపీటీసీలకు మీకు ఒక చక్కటి అవకాశం. దయచేసి ఎలక్షన్స్ అప్పుడే మన పార్టీలు ఎలక్షన్ చూసుకుందాం. ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు అందరూ కూడా ఊర్లో ఉన్నటువంటి ప్రజలకు అవసరం ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా సమకూర్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ఫామ్ ఒక ఫార్మేట్ ఇస్తున్నాం. ఈరోజు రేపు మార్నింగ్ 8 గంటల నుంచి మీటింగ్స్ అన్ని కూడా ప్రతి గ్రామంలో స్టార్ట్ అయింది. ఒక షెడ్యూల్ ఇస్తా ఉన్నాము. ఏ రోడ్ 3 ప్రతి మండలంలో 3 బృందాలు చేసినాం. ఎంఆర్ఓ ఒక దగ్గర ఉంటుండే, ఎంపీడీఓ ఒకరు, అగ్రికల్చర్ ఆఫీసర్ 3 టీంలను చేసి 3 క్లస్టర్లు చేసి ప్రతి క్లస్టర్కు 11 గ్రామ పంచాయతీలు ఇచ్చినాం. అందరూ కూడా దీంట్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దాంట్లో పార్టిసిపేట్ అయిపోయిన అందరూ కూడా ఆఖరి లబ్ధిదారునికి అప్లికేషన్ ఫామ్ చేకూర్చే వరకు, అధికారులకు ఇచ్చే వరకు కూడా మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. అప్లికేషన్ ఇప్పించే బాధ్యత కూడా మీరు అందరూ కూడా తీసుకోవాలని చెప్పి కూడా అందరికీ ఆ రోజు చెప్పినటువంటి మనకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని అధికారుల మధ్యన మనకు 3 నెలలకు ఒక అవకాశం దొరుకుతుంది. ఇచ్చినటువంటి అవకాశాన్ని గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలియపరచడము, అధికారులు కూడా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ ఎన్నో ఆశలతోని రోజు అన్నితం జనాల దగ్గర ఉండి వారికి ఉన్నటువంటి సమస్యలని చెప్పినటువంటి సమస్యలన్నింటినీ కూడా అధికారులు తూచా తప్పకుండా, ఎందుకంటే వాళ్ళు జనాల మధ్యలో ఉంటారు, సమస్యలన్నింటి పక్కన నుంచి వస్తాయి. కానీ ఆ సమస్యలన్నింటినీ కూడా జనరల్ బాడీ వేదికగా తీసుకొని మీరందరూ కూడా వారు చేయించినటువంటి సూచనలు తప్పకుండా పరిగణలోకి తీసుకొని నెక్స్ట్ జనరల్ బాడీ, ఈ రోజైతే జనరల్ బాడీలో ఆ సర్పంచ్ కానీ, స్థానిక ఎంపీటీసీ కానీ ఏదైతే పాయింట్ అవుట్ చేసిండో ఆ సమస్యను 100% పరిష్కరించే దిశగా మీరు వెళ్ళాలని చెప్పి కూడా నేను అధికారులు కూడా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి నేను ఎంపీడీఓ గారు కూడా, అధికారులు కానీ, ఎంపీ సర్పంచులు కానీ, ఎంపీటీసీ కానీ ఏదైతే సమస్య పైన అయితే లేవనెత్తిండో నెక్స్ట్ ఎజెండాలో మీరు మినిట్స్ రూపకంగా ఇంతకుముందు ఏ విధంగా ఇచ్చారో నేను కూడా ఎజెండాని ఇప్పుడే చూస్తా ఉన్నాను. దయచేసి కానీ మీరు ఆ క్వశ్చన్ అయితే మాత్రం ఖచ్చితంగా వర్క్ ఏమైందో ఆ సభ్యుడు అడిగినటువంటి క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా మీరు రేజ్ చేయవలసిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా వేదిక ద్వారా అధికారులు కూడా తెలియజేసుకుంటూ ఒక చక్కటి అవకాశాన్ని అధికారులు కూడా ఎక్కడ కూడా సద్వినియోగం చేసుకోకుండా, జనరల్ బాడీ అంటే కూడా మీరు ఆశమాశగా తీసుకోకుండా 100% ఆశ, కొంతమంది అధికారులు ఇప్పటికీ రావట్లేదు, వాళ్ళు కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు రావాలి. వచ్చేదంతా కూడా వేసవి కూడా ఉంటుంది. జనాలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా జనాలకు జవాబుదారితనంగా మనం పనిచేయవలసినట్టు ఉంటుంది. ఖచ్చితంగా మీరు అదేవిధంగా జనరల్ బాడీ మీటింగ్ లో జరిగిన అంశాలపైన కొన్ని అంశాలను కూడా అధికారులు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. కాకపోతే మనం ఏదైతే ప్రతిసారి విన్నవించుకుంటున్నామో
అట్టి యొక్క పరిష్కారాలు దొరకడం లేదు. ప్రభుత్వం మారింది. వాస్తవానికి ఇప్పుడు అందరి ఆశలు కూడా ఒక విధంగా ఉన్నాయి. ఎందుకంటే వికారాబాద్ జిల్లా ముఖ్యమంత్రి గారి జిల్లా, సభాధిపతి కూడా వికారాబాద్ కు సంబంధించిన ప్రసాద్ గారు ఉన్నారు కాబట్టి 2 పెద్ద పోస్టులు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి జిల్లా మనం చెప్పుకుంటాం సిద్దిపేట్, అలాంటి జిల్లాల మాదిరిగా మన జిల్లా కూడా మారుతుందని స్థానికంగా ఉన్న వికారాబాద్ ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. కాబట్టి దాంట్లో భాగంగానే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా వారికి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి గతంలో పాలకులు చేసిండ్రు, వారి స్థాయిలో వారు కూడా అభివృద్ధిని కూడా తీసుకుపోయారు. మంత్రిగా ఉన్న మహేందర్ అన్న గాని, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి వారి స్థాయిలో వాళ్ళు కూడా అభివృద్ధిని కూడా చేసిండ్రు. Sir, on behalf of your winning as a member of Legislative Council from our mandal, thank you for coming to this general body. Sir, మీరు ఇప్పటి వరకు మా మండలంలో సమస్యలన్నీ విన్నవించుకోవడం జరిగింది. మీకు మన రాష్ట్రంలోనే మన వికారాబాద్ జిల్లా వెనుకబడి ఉంది. అంటే మన ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే వికారాబాద్ లాస్ట్. దాంట్లో వికారాబాద్ మండలంలో యాలాల్, మళ్ళీ వై, ఇక్కడ కూడా మేము యాలాల్లో వెనుకబడి ఉన్నాం సార్. నేను పుట్టి పెరిగినప్పటి నుండి యాలాల్లో వెనుకబడి ఉంది అని చెప్పడం జరుగుతుంది. యాజ్ అ మెంబర్గా నేను ఇక్కడికి వచ్చినా కూడా వెనుకబడి ఉన్నాం ఇంకా. సో ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు మంచి ఉద్దేశంతో ప్రజాపాలన అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టినందుకు సీఎం గారు ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ ప్రజాపాలన అనేది ప్రజలను ఉద్దేశించి ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా అవి అట్టడుగు స్థాయి నుంచి ఉన్న సమస్యలన్నిటి కూడా వెలికితీసి ఖచ్చితంగా ప్రజలకి మనం చేసే పాలనని ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడే పశుసంవర్ధక డాక్టర్ కూడా చెప్పాడు. పాపం ఊర్లో దగ్గర దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర 43,000 రూపాయలు అందరితో పేమెంట్ కట్టిస్తున్నాం. ఆ అమౌంట్ కూడా అడ్వాన్స్ గవర్నమెంటే వాడుకుంటుంది, కానీ ఇప్పుడు దాంట్లో అమౌంట్ లేదు. మొత్తం ఉన్నటువంటి దాన్ని డైవర్ట్ చేసేసుకున్నారు. అంటే వాళ్ళకు విధిగాక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏం చేసుకున్నారు కానీ అడ్వాన్స్లు అన్నిటి ఈ రోజు మొన్న మేము అసెంబ్లీలో వారం రోజులు బట్టి సెషన్స్ నడిపిస్తే అడ్వాన్స్ అగ్రిమెంట్లు అయిపోయింది. దాదాపు 1,50,000 కోట్లు అగ్రిమెంట్ చేసారు. రూపాయి బడ్జెట్ లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు మన దగ్గర ఎగ్జాంపుల్ చెప్తున్నాం, అన్ని రోడ్లన్నిటి మీద అగ్రిమెంట్ చేసేసుకున్నాం. మొన్న అన్నింటినీ పొల్యూషన్ చేసేసుకున్నాం. చూడు ఎక్కడ కూడా 1 రూపాయి దాంట్లో ఫండ్స్ లేవు. గత 10 సంవత్సరాల నుంచి ఈ విధంగా నడిచింది. కాకుండా కొద్దిగా 1 by 1 చేద్దాం. ఇప్పుడు వాస్తవంగా ప్రొవిజన్ ఇది ఈరోజు ఎన్ని ఇస్తున్నాం తీసుకురామని చెప్పి వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, స్తంభాలు రావట్లేదు. వాస్తవం గ్రాంట్ చేస్తే స్తంభాలు వస్తాయి 2 రోజులలో, ఐరన్ పూలు తీస్తాం, మంచి పూలు పెడతాం. ఉన్న పరిస్థితి ఇది ఉంది. 1 by 1 అది కూడా ఖచ్చితంగా ఆ విధంగా కాకుండా ఐరన్ పోల్స్ అన్ని తీసే ప్రయత్నం మ్యాక్సిమం చేసేసాం. నెక్స్ట్ గౌరవ సర్పంచులు మరి మండల స్థాయి అధికారులు, పత్రికా సోదరులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఇప్పటిదాకా చెప్పిన సభ్యులు చెప్పినటువంటి విషయాలన్నీ మన నూతనంగా ఎన్నికైనటువంటి మన ఎమ్మెల్యే గారు విన్నారు. మరి ఈ యొక్క వెనుకబడిన యాలాల మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి మరి నూతన ప్రభుత్వం నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు. మనకు అన్ని రకాలుగా మన మండలానికి అధిక నిధులు ఇచ్చి మన యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆయన కీలక పాత్ర వహిస్తారు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారి జిల్లా మనం ఉండేది కాబట్టి మన మండలాన్ని కూడా మన ఎమ్మెల్యే గారిని మనందరి తరఫున కోరుకుంటున్నాం. అత్యధిక నిధులు తెచ్చి ఈ యొక్క మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. యాలాల మండల కేంద్రంలో బుధవారం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. బ్యాంకు అధికారులు మాట్లాడుతూ దళారులను ఆశ్రయించకుండా రైతులు, ప్రజలు బ్యాంకు మరియు పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి నేరుగా రుణాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యాలాల సర్పంచ్ సిద్రాల సులోచన, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పశువులకు సంబంధించి రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ని మన బ్యాంకు ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. దీని ద్వారా మీకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తారు. వాటి ద్వారా మీరు పశువులు కానీ పశువులకు సంబంధించిన పాల ఉత్పత్తికి సంబంధించిన పాల పితికే యంత్రాలు కానీ ఇతర చొప్ప కత్తిరించే యంత్రాలు కానీ మీరు దాని ద్వారా పొందవచ్చు. ఈ కిసాన్ క్రెడిట్ కార్డులో తక్కువ వడ్డీ రుణం అనగా 30
బీద ప్రజల కోసం ఎన్నో స్కీమ్లను తీసుకొచ్చి మనకు కావాల్సినటువంటి సదుపాయాలను అందరికీ అందే విధంగా ఈ యొక్క అధికారులను కానివ్వండి, ప్రజాప్రతినిధులను కానీ అందరినీ ఏకం చేసి అందరికీ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలను ప్రజలకు చేరువయ్యే విధంగా ఈ యొక్క అవగాహన సదస్సులను నిర్వహించడం కూడా జరుగుతున్నది. కాబట్టి ఏదైతే మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ యొక్క బెనిఫిట్స్ని అందరు కూడా యూజ్ చేసుకునే విధంగా మనం అందరం కూడా అవగాహన కల్పించుకోవడానికే ఈ యొక్క అవగాహన సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు పోస్ట్ ఆఫీస్లో కానివ్వండి, బ్యాంకులో కానివ్వండి, ఏదైతే ఉన్నాయో మనకి ఇందాక చెప్పినట్లు మేనేజర్ గారు కానివ్వండి, పోస్ట్ మాస్టర్ చెప్పినటువంటి స్కీమ్లన్నింటినీ కూడా మనము సద్వినియోగం చేసుకున్నట్లయితే తప్పకుండా మనకు ఈ యొక్క మంచి అవకాశం. కాబట్టి మనం వీటన్నిటిని అందరం కూడా ఆచరించి లబ్ధి పొందాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, అది కూడా బ్యాంక్ కన్సల్ట్ ద్వారా 50% సబ్సిడీలో మిగిలిన 40% బ్యాంకు రుణాల ద్వారా 10% మాత్రమే రైతు పెట్టుకొని మీరు ఈ రుణం పొందడం ద్వారా పశువులని ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో 10 లక్షల నుంచి 1 కోటి వరకు కూడా స్కీమ్స్ ఉన్నాయి. ఒక ఉదాహరణకు వస్తే 10 లక్షల్లో 5 లక్షలు సబ్సిడీ, 4 లక్షలు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.